శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అట్లాగే మరొక మంత్రివర్గ సహచరులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు శ్రీ వేలు ఆనందాచారి గారికి, శ్రీ దాసరి కొండప్ప గారికి, శ్రీమతి ఉమామహేశ్వరి గారికి, శ్రీ గడ్డం సమ్మయ్య గారికి, శ్రీ సోమలాల్ గారికి, శ్రీ కూరేళ్ల విఠలాచార్య గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మా చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారికి, ఇతర ఉన్నతాధికారులకి, కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇతర సహచర మిత్రులకి, పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. పద్మ అవార్డు గ్రహీతలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభినందనలు తెలియజేయటమే కాకుండా తెలుగువారికి ఇంతమందికి భారతదేశం గర్వించదగేటువంటి అవార్డులు పొందటం అనేది ఈ రాష్ట్రానికి గర్వకారణంగా రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈరోజు వారిని గౌరవించుకునేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. పద్మశ్రీ అవార్డులు పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో గుర్తించబడినటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి గౌరవించి ఈ అవార్డులు ఇవ్వటం అనేది